హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమెరికాలో ఉంటున్న 30 మంది భారతీయులను అక్కడ అరెస్ట్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంటే వీళ్ళు అక్రమంగా ఉంటున్నారని చెప్పేసి, ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అసలు ఏం జరిగింది? మరి ఎందుకు అరెస్ట్ చేశారు? ఏం ఇల్లీగల్ యాక్టివిటీస్ వీళ్ళు అక్కడ చేయడం జరిగిందనేది ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు అనలిస్ట్ మైనపాటి మురళీ శర్మ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సో ఇప్పుడు ఎలాగో కంప్లీట్‌గా ఫోకస్ పెట్టేశారు. హ్మ్. అమెరికాలో ఉంటున్న ఇల్లీగల్‌గా ఉంటున్న వాళ్ళు గావచ్చు, అవును. లేకుంటే దొంగ మార్గం గుండా వచ్చిన వాళ్ళు గావచ్చు, వాళ్ళు వెనక్కి పంపేసిన సంఘటనలు మనం చూస్తున్నాం. ఇప్పుడు హ్మ్. 30 మంది భారతీయులను అరెస్ట్ చేశారు అని చెప్పేసి హ్మ్. తెలుస్తుంది. అంటే ఎందుకు అరెస్ట్ చేశారు? దీనికి గల కారణాలేంటి? ట్రంప్ గారు ఎప్పుడైతే వచ్చారో, ఆయన గమనించిన విషయం ఏందంటే, 5 సంవత్సరాల నుంచి చాలామంది అమెరికన్లు ఉద్యోగాలు లేకుండా ఉన్నారట. హ్మ్. గత 5 సంవత్సరాల నుంచి ఖాళీగా చాలామంది అమెరికన్లుంటే, మరి వేరే దేశం వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారేంటి? ఫస్ట్ అమెరికా అనేటువంటి నినాదంతో వచ్చాడాయన. ఆయన వెంటనే ఏందంటే, వేరే దేశం వాళ్ళందరిని కూడా పంపించేయాలి అని చెప్పేసి కూడా ప్రయత్నాలు కూడా స్టార్ట్ చేసినాడు. ఇది అసలు ఇంతమంది వేరే దేశం వాళ్ళందరూ వచ్చి అక్రమంగా అక్కడ ఉంటున్నారంటే అది ఎవరు తప్పిదం? అమెరికా అధికారులదే తప్పది. ఫస్ట్ ఆయన అమెరికా అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. అమెరికా అధికారుల మీద చర్యలు తీసుకోకుండా అక్రమ వలసదారులను వేరే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అనేది హాస్యాస్పదంగా కనిపిస్తున్నది. సో ఇక్కడ మరి రీసెంట్‌గా కూడా చూసినట్లయితే ఆయన అనేక రంగాలు చూస్తున్నాడు. సాఫ్ట్‌వేర్ రంగంలో అయితేనేమి, ఇతర రంగాలు అనేక రంగాల్లో కూడా ఎవరైతే వేరే దేశాల వాళ్ళు వచ్చారు, అక్రమంగా ఎవరు ఉంటున్నారు. దాదాపు ఈ మధ్య కాలంలో ఈ నెల 10వ తేదీన, 11వ తేదీన ఆపరేషన్ సోలో బెండల్ అనేటువంటి పేరుతోటి కూడా వాళ్ళు ఒక డ్రైవ్ పెట్టారు. డ్రైవ్ పెట్టేసి మొత్తం కూడా ఈ హైవే మీద సెమీ ట్రక్కులు అంటే భారీ ట్రక్స్ ఉంటాయి. అవన్నీ ట్రావెల్ చేస్తుంటాయి. అవన్నీ ఎవరు నడుపుతున్నారు ఏందని చెక్ చేస్తే దాదాపు 45 మందిని కూడా వాళ్ళు పట్టుకోవడం జరిగింది. వాళ్ళలో 30 మంది కూడా భారతీయులే. ఈ 30 మంది కూడా చూసినట్లయితే వీళ్ళందరికీ కూడా ఏందంటే మామూలు కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. అంటే చిన్న చిన్న ఒక దాన్నేమంటారు క్యాబ్స్ అటువంటివి నడుపుకోవడానికి మాత్రం పర్మిషన్ ఉంది వాళ్ళకి. ఉన్నవాళ్ళు అవి నడుపుకోకుండా భారీ స్థాయిలో ఈ హైవే మీద ఈ సెమీ డ్రమ్స్ ఇవన్నీ కూడా వాళ్ళు కూడా ట్రావెల్ చేస్తూ కూడా కనపడ్డారు. దొరికిపోయారు. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా లైసెన్సులు ఉన్నాయి మళ్ళీ. కాలిఫోర్నియా, ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు లైసెన్సులు ఇచ్చారు. కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. మరి అటువంటప్పుడు వాళ్ళు అక్రమంగా ఉన్నవాళ్ళు ఎలా అవుతారు? అక్రమంగా ఉండే వాళ్ళకి మరి కాలిఫోర్నియా రాష్ట్రం వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ ఎలా మంజూరు చేశారు అనేటువంటి దానికి ట్రంప్ గవర్నమెంట్ ఆన్సర్ చెప్పాలి. మన దేశం నుంచి ఏంటంటే ప్రధానంగా మన సౌత్ ఇండియాలో మన తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు వీళ్ళు ఎక్కువ మంది కూడా సాఫ్ట్‌వేర్ రంగం వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఎక్కువ సాఫ్ట్‌వేర్ వాళ్ళు వెళ్తారు అమెరికాకి. కానీ నార్త్ ఇండియాలో మటుకు మెయిన్ పంజాబ్. పంజాబ్ వాళ్ళు ఏంటంటే ఎక్కువ మంది డ్రైవింగ్ వృత్తిలో ఉంటారు వాళ్ళు. ఈ పంజాబ్ నుంచి వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఈవెన్ అమెరికా అయితేనేమి, బ్రిటన్ అయితేనేమి, లండన్‌లో కూడా అధిక శాతం మంది మటుకు ఈ డ్రైవర్లు ఎవరంటే పంజాబీసే. ఈ సమస్య అక్కడ కూడా ఉంది. లండన్‌లో కూడా ఉంది. సమస్య అని అనకూడదు. డ్రైవర్లు ఇండియన్ అంటే ఎవరు అంటే పంజాబే. సో ఈజీ చూడంగానే గుర్తుపట్టేయచ్చు. ఎందుకంటే పంజాబ్ వాళ్ళు వాళ్ళకి తలకి ఇది కట్టుకుంటారు కదా! వాళ్ళు హెయిర్ తలపాగా ఉంటుంది. మీకు ఐడియా ఉన్నప్పుడు. సిక్కులంటే సిక్కు మతం. సిక్కు మతం చెందిన వాళ్ళే ఉంటారు. వాళ్ళు చూడండిగా ఐడెంటిఫై చేసేయొచ్చు. సిక్కులు అని చెప్పేసి సిక్కులు అంటే ఏంటంటే ఇండియా వాళ్ళే. అట్లా ఈజీగా ఐడెంటిఫై అయిపోతారు. సో వీళ్ళందరూ కూడా తరతరాలకు కూడా ఇంకా చాలామంది కూడా కొన్ని వందలు వేల సంఖ్యలో కూడా అటు లండన్‌లో ఉన్నారు, అనేక దేశాల్లో ఉన్నారు, అమెరికాలో కూడా భారీ స్థాయిలో కూడా ఉన్నారు. మరి వీళ్ళందరూ ఎలా వెళ్తున్నారంటే ఫస్ట్ కెనడా వెళ్తే కెనడా నుంచి కూడా అమెరికాకి కూడా డైరెక్ట్ కూడా వెళ్ళిపోవచ్చు. ఆ విధమైనటువంటి విధానం కూడా ఉంది. మరి ఇప్పుడు ఈ 30 మందిని కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు సరైనటువంటి లైసెన్స్ లేకుండా నడుపుతున్నారు. వీళ్ళని అక్రమ వలసదారులని అనడానికి లేదు. మరి వాళ్ళకి ఈ మధ్య ట్రంప్ గారు కూడా చెప్పారు. ఎవరైతే సరే వాళ్ళ దేశానికి గనుక వెళ్ళిపోతే $3000 వాళ్ళకి ఒక సహాయార్థం కూడా ఇస్తాం అమౌంట్ అని కూడా ట్రంప్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ 45 మందిలో ఇండియా వాళ్ళు 30 మంది అయితే మిగతా వాళ్ళు చైనా వాళ్ళు ఉన్నారు, థాయిలాండ్ వాళ్ళు ఉన్నారు, సింగపూర్ వాళ్ళు అనేక దేశాల వాళ్ళు కూడా ఉన్నారు.
వీళ్ళందరూ కూడా అమెరికాలో కూడా ఉపాధి పొందుతున్నారు. వాస్తవానికి అమెరికా అంటేనే బయట నుంచి వచ్చిన జనాభా భారీ స్థాయిలో ఉంటారు. వీళ్ళందరూ వచ్చి వాళ్ళ సేవలు కూడా అందిస్తుంటారు. మరి ఈ విధంగా వాళ్ళు వీళ్ళందరినీ కూడా బంధించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా చట్టపరంగా కూడా తగినటువంటి చర్యలు తీసుకొని వెనక్కి పంపించడమా, లేదంటే వాళ్ళకే లైసెన్సులు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు వీళ్ళందరినీ 45 మందిని 100 మందిని వెనక్కి పంపించారనుకోండి, ఆ ట్రక్కు డ్రైవింగ్ ఎవరు చేస్తారు? ఆ విషయం ట్రంప్ గవర్నమెంట్ ఆలోచించుకోవాలి. ట్రాన్స్పోర్ట్ రంగం అంతా కూడా అల్లకల్లం అయిపోతుంది. వీళ్ళంతా కూడా వీళ్ళు చెప్పేది ఏంటంటే, వీళ్ళకి కేవలము కమర్షియల్ లైసెన్స్ ఉంది, వీళ్ళు హైవే మీద వెళ్తున్నారు, యాక్సిడెంట్ చేస్తున్నారు. వీళ్ళ మీద చెప్పే ప్రధాన అభియోగం అది. యాక్సిడెంట్ చేస్తున్నారు, చాలామందికి ఈ శరీరం భాగాలు దెబ్బతింటాం, కొంతమంది మరణానికి కూడా కారణమయ్యారు అనేటువంటి ఉద్దేశం మీద వీళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరి అటువంటి వాళ్ళే ఎవరమైనా చట్టపరంగా మేము భారతీయులమైనా మేము అట్లాగే సపోర్ట్ చేస్తాం. వెళ్ళి యాక్సిడెంట్ చేశారు, తప్పుగా చేశారంటే మేమేమి అట్లా ఇల్లీగల్ ఉండే వాళ్ళని మేము సపోర్ట్ చేయట్లేదు. చట్టపరంగా కూడా తగినటువంటి చర్యలు కూడా తీసుకోవచ్చు. కానీ ఈ ప్రభావం కూడా ఎక్కువ ఏంటంటే పంజాబ్, మన దేశంలో ఉండేటువంటి పంజాబ్ మీద, ఆ సరౌండింగ్స్ వాళ్ళ మీద కూడా ఎక్కువ పడేటువంటి అవకాశం కూడా ఉంది. ఏమైనా సరే ట్రంప్ గవర్నమెంట్ కూడా ఒకటే నిర్ణయించుకోవాలి, అటువంటి వాళ్ళకి సరైనటువంటి లైసెన్స్ ఇచ్చేటువంటి విధంగా మీ వాళ్ళకి చెప్పుకోండి. ఫస్ట్ మీ కాలిఫోర్నియా రాష్ట్రం అయితేనేమి, మీ దేశంలో ఉండేటువంటి అధికారులకి చెప్పాలి. మరి ఇంతకాలం వాళ్ళు కొనసాగారంటే మరి ఇంతకాలం ఎలా కొనసాగారు? దీన్ని బట్టి అమెరికాలో కూడా అవినీతి ఉందేమో అనిపిస్తుంది. అమెరికాలో కూడా భారీ స్థాయిలో అవినీతి ఉంది. అవినీతి ఉండబట్టే మరి వీళ్ళందరూ కూడా లైసెన్సులు కూడా లేకుండా నడపడం కూడా చేస్తున్నారు. ఏమైనా ఈ విధంగా సరైన లైసెన్స్ లేకుండా నడపడం అనేటువంటిది తీవ్రంగా ఖండిస్తున్నాం, సపోర్ట్ అయితే చేయట్లేదు. వాళ్ళని వెనక్కి పంపించేసేయండి, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి కూడా మేము స్వాగతిస్తున్నాం. అమెరికా ప్రభుత్వం కూడా వాళ్ళకి అవసరమైనటువంటి నిపుణులందరినీ కూడా తీసుకొని వాళ్ళకి సరైనటువంటి టెస్టులు కూడా ఉపయోగించి మరణానికి కారణకుండా వాళ్ళందరికీ తగినటువంటి లైసెన్స్లు ఇచ్చి బాగా ఎక్స్పర్ట్స్ని కూడా నియమించుకోవాలి అనేటువంటి విధానం కూడా చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తుంది. రైట్ సార్. థ్యాంక్ యూ సార్.